తనకంటే ముందు జబ్బుకాలది లేయాలి. ఆ జబ్బుకాలు లేయడానికి కళ్ళ నుండి ఉసురు కాపుతాయి, ఈగలు వచ్చి ముఖాన్ని వాడుతూ ఉంటాయి. ఆమె శుభ్రంగా లేని లేడీ అంటే శుభ్రంగా 2 సార్లు స్నానం చేయలేని దౌర్భాగ్యురాలు. ఆమె దగ్గర నీ సువాసన వస్తా ఉండేది. కానీ రాహేలు మాత్రం రోజుకు 3 సార్లు తన దేహం శుద్ధి చేసుకుని శుభ్రంగా ఉండగలిగిన స్త్రీ. ఎట్లా ప్రియులారా, అనుకున్న సమయంలో రాహేలుకి గర్భం ధరించి 2 పిల్లలు కట్టడానికి ప్రయత్నించి స్తోత్రం చెప్తామా? ఆ సందర్భంలో ప్రియులారా, యాకోబు గారు రాహేలు విషయంలో చిన్న పొరపాటు జరుగుతుంది. అప్పుడు అంతే కదా, ఏమండి నాకు పిల్లలు కావాలి, యెహోవా జీవముతోడు నీ జీవము నిన్ను నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి నేను నీ ఎమ్మటి వస్తున్నాను కనుక మన ఇద్దరు కలయికలో ఎక్కడ కూడా పొరపాటు లేదు, మన ఇద్దరం కలుసుకున్నట్లో ఎక్కడ కూడా తప్పుగా లేదు, మన ఇద్దరం మాట్లాడుకునే విషయంలో కూడా ఏ సందర్భం కూడా తప్పుగా లేదు. నాకు పిల్లలు కావాలని రాహేలు గారు యాకోబు గారు అంటారు కదా, అమ్మా నిన్ను నేను సుఖపెట్టగలుగుతాను, నీకు కావలసిన సామాగ్రి విషయంలో వస్త్రములు కానీ దుస్తులు కానీ పాత్రలు కానీ సకలము కూడా నీకు నేను చేయగలుగుతూ ఉంటా, కానీ పిల్లలు ఇవ్వాలంటే నా వల్ల కానిపడలేదు. యాకోబు గారు అంటే స్తోత్రం చెప్తాను. అప్పుడు యాకోబు గారు ఏమంటారు, నీవు మోకరించి నీలో విశ్వాసం ఉంటే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. అలా నువ్వు ప్రార్థన చేసిన ఎడల ఖచ్చితంగా నీకు గర్భాన్ని దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్తాను. అప్పుడు ఆమె మోకరించి ప్రార్థన చేసిన తర్వాత చక్కని పిల్లలు రాహేలు కూడా ఇస్తారు. ఆ రాహేలుకి పిల్లలు ఇచ్చిన తర్వాత ప్రియులారా, 32వ అధ్యాయంలో ఒక మాట ఏముందంటే, ఆదికాండము 32వ అధ్యాయంలో మొదట్లోనే ఉంటుంది, చూడండి. ఈ యాకోబు తన త్రోవను వెళుచు